పరిచయం చేసిన రీతిగా 1976వ సంవత్సరం నుంచి ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉంది. 1976లో నేను ఇంటింట సువార్త సేవకు ఇక్కడ విజయవాడలో పనిచేశాం. ఆ పనిచేసే సందర్భంగా మరి భిక్షాలు గారు, కృపమ్మ గారు మాకు చాలా ప్రియమైన వారు. ఈ నగరంలో ఎక్కడ మీటింగ్స్ పెట్టి తిరిగినప్పుడు కూడా సాయంకాలం వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఏదైనా మిరపకాయ బజ్జీలు ఇస్తే తిని గ్లాసు నీళ్లు తాగితే చాలా సంతోషంగా ఉండేది. అవన్నీ ఇప్పుడు కూడా చాలా మధుర స్మృతులుగా నాకు అవి కనిపిస్తుంటుంటాయి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ కుటుంబాన్ని చాలా బహుగా ఆశీర్వదించాడు. కారణం ఏమిటనగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుణ్ణి ప్రేమించిన కుటుంబం, దేవుని సేవలో తరించిన కుటుంబం, దేవుని సేవ కొరకు వారు అనేకమైన శ్రమలు కూడా భరించిన కుటుంబం. ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలను దేవుడు మరి తన దగ్గరికి లేదా తన పాదముల చెందకు నడిపించడంలో వారిని సాధనముగా వాడుకొని ఉంటున్నాడు. భిక్షాలు గారు మంచి పాటలు రాశాడు. ఆయన పాటలు కూడా మీకందరూ కూడా బాగా పరిచయమైనవే. మరి సుధాకర్ గారు, విజయ రోహిణి దేవుడు ఆశీర్వదించి వారికి 3 సంతానాన్ని దయచేశాడు. మరి నిన్న అనుకుంటా వివాహమైంది. సుహాసిని, గ్రేస్, నిసి, ఆనంద్ కుమార్తో వారి వివాహం జరగటం అనేది అది చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. ఒక వయసులో పెద్దవానిగా ఈ కుటుంబంతో నాకున్న పరిచయంతో పెద్దలముగా మేము ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న దానికి మించిన సంతోషం మరొకటి లేదు అనే విషయం ఇప్పుడు గుర్తొస్తున్నది. మా పిల్లలు, సుధాకర్ మావాడు, ఆయనకు పుట్టిన పిల్లలు మా వాళ్ళు అనగా ఆ చిన్నతనం నుంచి వారితో మాకు సన్నిహితమైన సంబంధం ఉంటుంది. వారందరూ ఈనాడు పెరిగి పెద్దవారై ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని పరిచర్యలో కొనసాగుతూ మరి ఆ సుధాకర్కి ఇచ్చిన సంతానంలో జ్యేష్ఠ పుత్రిక వివాహం కూడా ఘనంగా జరగటం అనేది మరి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ కుటుంబం నాకు చాలా కావలసింది. నిన్న నేను రావలసింది, కానీ రాలేని పరిస్థితుల వలన ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి ఒకరోజు ముందన్న వెళ్దామన్న ఉద్దేశంతో ఈరోజు రావటం జరిగి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మరి దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గత నెలలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి నెల 29, 27 వరకు అమెరికాలో ఉన్నాము. దాదాపు 40 రోజులు, దాదాపు 7 ప్రదేశాలు ఆ ప్రాంతాలను కూడా తిరిగి రావడం వల్ల కొంత అలసటగా ఉన్నప్పుడు కూడా ప్రభు బలపరిచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. కృపమ్మ మంచి దేవుని కృపలో చక్కగా ఫలించిన కొమ్మ శ్రీమతి కృపమ్మ. ఆ కొమ్మకు పుట్టిన రెమ్మలు లేదా ఆ ఫలితాలు ఈనాడు ఈ సంతానాన్ని మనం చూస్తున్నాం. నేను అప్పుడప్పుడు పరిచర్యకు వెళ్ళిన ప్రతిసారి కూడా స్త్రీల మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు కానీ లేకుంటే మరొకటి జరిపిస్తుంటున్నప్పుడు ఈ కుటుంబం యొక్క నేపథ్యము, ఆ తర్వాత దేవుడు ఎలా ఆశీర్వదించాడన్న విషయాలు నేను అప్పుడప్పుడు ఒక ఉదాహరణగా తెలియజేస్తూ ఉంటుంటాను. మరి ముఖ్యంగా నాకు ఒక సంఘటన ఎప్పుడు అది జ్ఞాపకం వస్తుంటుంది. సుధాకర్తో కూడా మొన్న కూడా నేను షేర్ చేసుకున్నాను. మరి పెద్ద కుమార్తె సుహాసిని, ఆ తర్వాత 2వ పాప, అప్పుడు చిన్నపిల్లలు. ఒకరోజు నేను అకస్మాత్తుగా 9 గంటలకు ఇంటికి వచ్చేసరికి అప్పుడు కృపమ్మ ఇంట్లో ఉన్న బాసన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ముందేసుకొని అన్నీ శుభ్రం చేస్తున్న సందర్భంలో పెద్దమ్మాయి సుహాసిని ఇట్లా గోడకి ఇట్లా ఆనుకొని ఉంది. 2వ పాప వాళ్ళ అక్కడ ఆడుకుంటుంది. మరి ఏమైందో కానీ మొత్తానికి వచ్చి చిన్న పాప పెద్దమ్మాయిని కొట్టేసరికి సుహాసిని ఏడవటం ప్రారంభమైంది. మళ్ళీ కొట్టింది ఆ పిల్ల, మళ్ళీ ఏడుస్తుంది. మరలా 3వసారి కొట్టిన తర్వాత సుహాసిని ఇంకా ఆ ఏడుపులోనే వాళ్ళ అమ్మమ్మతో ఉంటుంది. నానమ్మ చెల్లి కొడుతుందంటే వాళ్ళ నానమ్మ ఉంది, నువ్వు కూడా 2 వేసేదాన్ని అని అన్నది. అని అంటే అప్పుడు అమ్మాయి ఉంటుందంటే, నేను చెల్లిని నువ్వే కొట్టొద్దని చెప్పు. సో అలాంటి మంచి
ఒక మనసు కలిగిన హృదయం కలిగిన పిల్లలను దేవుడు వారికి ఇప్పుడు కొట్టుకోవడం లేదు కదా, ఇద్దరు చక్కగా సంతోషంగా పెద్దవాళ్ళు అయ్యారు. మరి దేవునికి స్తోత్రం. అలాంటి అనుభూతులు మా వ్యక్తిగతమైన జీవితంలో ఉంటున్నవి. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో కొన్ని విషయాలు మన మధ్యలో మరి వివాహమైన వారు ఇద్దరు ఉన్నారు. ఆనంద్ సుహాసిని గ్రేస్ నిసి అండ్ ఆనంద్ కుమార్. సుహాసిని చాలా మందహాసంతో, ఆనంద్ కుమార్ పక్కలో చాలా ఆనందంగా సంతోషంగా కూర్చొని ఉంటుంది. కాబట్టి మీరు వైవాహిక జీవితంలో మరి ప్రారంభ దినాల్లో ఉంటుండగా మరి దాన్ని ఎక్కువగా ఫలింప చేసుకోవడానికి, దాన్ని ఇంకా సంతోషబద్ధం చేసుకోవడానికి అవసరమైన కొన్ని హెచ్చరికలు మిమ్మల్ని ఉద్దేశించి ఇవ్వాలని నేను ఆశపడుతుంటున్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం ఎంత కూడా నేను చదవను, కానీ మీకు అది దాన్ని వాక్య భాగం మాత్రమే మీకు తెలియజేస్తాను. 2వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 33 వచనాలు. ఈ 2 భాగాలు అన్నీ ఎక్కడ వివాహం జరిగినప్పుడు కూడా అవి ప్రధానంగా అవి చదవటం, తర్వాత వివరణ చేయటం అనేది జరుగుతుంటుంది. మనము మన ఈ లోకం అది దేవుడి చేత ఏర్పాటు చేయబడిన, లేకుంటే జతపరచబడిన ఆది దంపతులు ఆదాము హవ్వల విషయము, వారి యొక్క జీవితాన్ని మనం విశ్లేషించినట్లయితే వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠములు 1-2 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు సహాయకరంగా ఉంటాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మొదటగా ఆదామును ఏదైనా తోటలో పెట్టినప్పుడు 2 కార్యక్రమాలు ఆయనకు అప్పచెప్పాడు. ఒకటి ఈ యొక్క ఏదైనా తోటను కాయము, రెండవది సేద్యపరచము. కాయుట, సేద్యపరచుట. ఈ రెండిటిల్లో నా విశ్లేషణ ప్రకారం గమనించినట్లయితే సేద్యం చేయటంలో ఆదాము బాగానే కృతతుల్యుడు అయ్యాడు, ఆ విజయం సాధించాడు. కానీ ఆ ఏదైనా తోటను కాపు కాయటంలో మాత్రం ఫెయిల్ అయినాడని నేను అనుకుంటాను. ఎందుకంటే అతడు కనుక జాగ్రత్తగా కూడా నిశితంగా పరిశీలన చేసినట్లయితే మరి సర్పము అంత అకస్మాత్తుగా ఏదైనా తోటలో ప్రవేశించేది కాదేమో అని నాకు అనిపిస్తుంటుంది. తర్వాత కాపు కాచుకోవటం అనేది, లేకుంటే కాయుట అనేది మనం గమనించినట్లయితే అది చాలా నిరంతరము మరి దాని మీద ధ్యాస పెట్టి ఎక్కడ ఎవరు వస్తున్నారో, లేకుంటే ఏమి సంభవిస్తుంటుంది అనే ఒక గొప్ప ఆ మనసుతో, లేకుంటే అట్లా జాగరూకత కలిగి ఉండవలసిన వ్యక్తులుగా ఉండవలసిన వారు ఉంటున్నారు. ఆదాము మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అయినట్టుగానే నాకు అనిపిస్తుంటుంది. మరి క్రైస్తవులమైన మనము కూడా కొన్నిసార్లు దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబాల విషయంలో ఒకటి దాన్ని కాయుట అనేది మన బాధ్యత, దాన్ని పండించుకోవడం అనేది 2వ బాధ్యత. ఈ 2 కూడా సమానంగా మనం మరి కొనసాగించినప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితంలో అది ఫలప్రదంగా ఉంటుందని దాన్ని మనం నేర్చుకోవలసిన వారమంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆదాము హవ్వల విషయం మనం ఏమైనా గమనించినట్లయితే వీరిద్దరూ మరి ఎప్పుడు పాపంలో పడిపోయారు, ఎప్పుడు అపవాది శోధనకు గురయ్యారు. వివాహమైన తర్వాతనే అపవాది శోధించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఆనందు సుహాసిని గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మేమందరం చాలా ఆనందంగా మీ వైపు చూస్తున్నాము. మీ వెనక ఉంటున్న అపవాది కూడా మీ మీద ఒక కన్నేసి ఉంటాడన్నమాట. ఎప్పుడు శోధించాలా, ఎప్పుడు వీరి మధ్యలోకి చొరబడాలా, ఎప్పుడు వీరిని చేయాలా అన్నట్టుగా కొన్నిసార్లు కనపడుతుంటుంది. కాబట్టి మనము అపవాదికి చోటు వద్దు అని దేవుని వాక్యంలో మనకు రాబడింది. అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోవును అనే విషయం కూడా మనం గమనించవలసిన వారమైంటున్నాం. కాబట్టి ఆదాము విషయంలో గమనించినట్టయితే అతని కుటుంబమును కాపాడుకోవటంలో, లేకుంటే దేవుడు దానికి ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడంలో ఒక విధంగా అతడు పతనమైన కారణంగానే ఈనాడు ఆ యొక్క ఫలితాన్ని మనం కూడా చూస్తుంటున్నామన్న సంగతి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఈనాడు నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు కనబడుతుంటున్నవి, ఎవరెవరు మనల్ని శోధించడానికి లేకుండా ఎలాంటి శోధనలకు మనం గురవుతూ ఉంటున్నాము, ఈ శత్రు భయము లేకుంటే ఏ శత్రువు మన జీవితంలోనికి రాబోతున్నాడు, వచ్చినాడు, ఏ సమస్య మనల్ని పట్టి పీడిస్తున్నది, ఎలాంటి శోధనకు మనం గురయ్యామో లేక కాబోతుంటున్నాము, ఆ విషయాలు మనం గమనించినట్లయితే తిరిగి మనము ప్రభు యొక్క సహాయమును కోరి దాన్ని తీర్చడానికి సహాయకరంగా ఉంటుందని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తర్వాత ఈ అపవాది
లేదా ఆ యొక్క సర్పము మరి మా తోటలో ప్రవేశించడం మనం గమనించినట్లయితే హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సర్పము లోపలికి వచ్చినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనగా, ఆదాము హవ్వలను దేవుడు తీసుకుని వచ్చి వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని అక్కడ వాక్యంలో చెప్పబడి ఉంటుంది. మరి వివాహమైన తర్వాత ఎన్ని రోజులకు సర్పం లోపల ప్రవేశించిందో మనకు మామూలుగా లెక్కలైతే లేవు, కానీ మొత్తానికి అది సర్పం ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది అని అంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించింది. భార్య భర్తల మధ్యలో అపవాది ఎప్పుడు ప్రవేశిస్తాడు అని అంటే, ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఇద్దరు వేరైనప్పుడు అపవాది ప్రవేశిస్తుంటాడు. ఆ తర్వాత ఎప్పుడు అపవాదికి చోటు మనకు దొరుకుతుంటుందని అంటే, ప్రేమ అనురాగము వాత్సల్యత కలిగి మరి మరి భార్య భర్తలు ఉండవలసిన విధానమును మర్చిపోయి ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో ఏదైనా మనకు సంభవించినట్లయితే అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో అపవాది మనంలో ప్రవేశించడానికి ఆస్కారం ఉంటున్నది అనే సంగతిని మనం గ్రహించాలి. ఒకవేళ అదేగిన రుజువైనట్లయితే ఇప్పుడు మనం ఇది వింటున్నప్పుడు మీ కుటుంబంలో వచ్చిన శోధన ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీవు నీ భర్త మరి తగాదాడినప్పుడు వ్యాజ్యమాడుకున్నప్పుడు ఆ తర్వాత అది కొంచెం కొనసాగుతున్నందువలన ఇంకా శోధనలో ఒకవేళ మీరు ఇక ఉన్నారేమో అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితము అంటే క్రైస్తవ కుటుంబం మీద అపవాది తీవ్రముగా ఈ దినాల్లో దాడి చేస్తూ ఉన్నాడు. బహుశా నేను చెప్పబోయే దృష్టాంతరం ఒకసారి ఇక్కడ ఎవరైనా చెప్పిండవచ్చునేమో. ఒకసారి విమానంలో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవైపు ఈయన కూర్చున్నాడు, తర్వాత ఇక్కడ ఒకతను కూర్చొని ఉంటున్నాడు. కూర్చొని ఆ విధంగా ప్రయాణం చేస్తుంటున్నప్పుడు సాధారణంగా విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు లోపల ఉన్న వారు వచ్చి కొన్ని స్నాక్స్ అవి మనకి ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు ఈ మొదట కూర్చున్న వ్యక్తి మాత్రం వాళ్ళు అందించిన ఎయిర్ హోస్టెస్ అందించిన స్నాక్స్ తిని సంతోషంగా ఉన్నాడు. ఇతడు మాత్రం తినటం లేదు. తినకుండా అట్లాగే మరి మౌనంగా ఉంటున్నప్పుడు ఈయన అడిగాడు, ఎందుకు సార్ ఆ అమ్మాయి వచ్చి మీకు ఇస్తుంది కదా, ఎందుకు మీరు తినటం లేదు అని అంటే, ఈరోజు మేము ఉపవాసం ఉన్నాము అని చెప్పారు. ఎందుకు ఉపవాసం ఉన్నారు, దేని కొరకు ఉపవాసం ఉన్నారని అంటే, క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నము కావాలని మా సాతానుడికి మేము ప్రార్థన చేస్తున్నాము ఉపవాసం ఉండి, అందువల్ల నేను అవి తినటం లేదు అని అతడు జవాబు చెప్పినట్టుగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మన కుటుంబాల మీద దాడి చేయటానికి అపవాది ఉపవాసాలు ఉంచేలాగా చేస్తుంటాడు. అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తుంటుంటాడు. కాబట్టి కనుక బహు జాగరూకతగా మన క్రైస్తవ కుటుంబ జీవితాలను మనము ముందుకు తీసుకొని వెళ్ళాలనే సంగతిని అక్కడ మనము చూడవలసిన వారమైంటున్నాం. తర్వాత మరి యొక్క స్త్రీ లేకుంటే హవ్వ ఆదాముకు ఇచ్చిన పండు విషయంలో మనం గమనించినట్లయితే, సరే ఈమె బలహీనరాలు, అపవాది వచ్చేసింది, రకరకాలమైన కొన్ని మాటలు చెప్పింది. మీరు ఇదిగన తిన్నట్లయితే మీరు చావనే చావరని కూడా మన మాటలు చెప్పింది. దాన్ని మనం కొంచెం ఆధునికంగా చెప్పుకోవాలంటే, ఒంటరిగా దొరికింది కాబట్టి అపవాది ఏం చేశాడంటే హవ్వను బాగా మునగ చెట్టు ఎక్కిచ్చేసింది అన్నమాట. బాగా పొగిడింది, నీకేమి తెలియదమ్మా, నిజంగా నువ్వు ఇట్లాంటి స్థితిలో ఉంటున్నావు, కాబట్టి అన్నీ మనం పట్టించుకుంటే అయ్యేది కాదు, కాబట్టి ఇదిగిన తిన్నట్లయితే నీకేమి కాదు అని బాగా చెవు దగ్గర కూర్చొని చెప్పినందువలన మరి హవ్వ అందులో మరి ఆ బలహీనతకు గురైనట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆమె తిన్న తర్వాత మిగిలిన ఫలమును లేకుండా అందులో సగమును ఆదాముకు అందజెప్పినప్పుడు ఆదాము కూడా ఎలా చేశాడంటే, ఏ విధమైన విచక్షణ జ్ఞానమును ఉపయోగించకుండా ఆమె ఇచ్చింది నేను తిన్నాను, ఎందుకు వచ్చింది, ఎలా తీసుకున్నది, పరిస్థితి ఏమిటంటే ఒక్క మాట అయినా అడిగి ఉన్నట్లయితే ఈనాడు ఆ చరిత్ర వేరే రీతిగా ఉండేది. చాలాసార్లు మరి క్రైస్తవ కుటుంబంలో మన కుటుంబాల్లో మన పరిస్థితులు గమనించినట్లయితే ఏదైనా ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు దాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది చేయదగిందా చేయకూడదా అని ఇరుపక్షముల వారికి ఒక అవగాహనగా ఉంటున్నట్లయితే అటువంటి పరిస్థితులు లేకుంటే ప్రమాదంలో మనం పడకుండా ఉండగలము అనే విషయం ఇక్కడ మనం చూడవలసిన వారమంటున్నాం. మరి ఈ పాపంలో పడిపోయిన తర్వాత మరి యెహోవా దేవుడు దిగి వచ్చి అవ్వ ఒకవేళ తొందరపడి చేసినప్పుడు కూడా మరి అడిగింది దానికి జవాబుదారిగా చేసింది ఎవరంటే ఆదామునే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు, నేను తినవద్దన్న పనము నీవు తింటివా అని ఆయన అడిగింది.
మొదటిగా తిన్నది హవ్వ కానీ ఆదాము తినలేదు. అయితే ఆ విధంగా జరిగించినప్పటికి కూడా అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనగా, యజమానిగా ఈ కుటుంబం యొక్క బాధ్యత నీ మీద దేవుడు ఉంచాడు. ఆ కుటుంబంలో ఏదైనా జరిగినట్లయితే యజమానిగా నీవే దానికి బాధ్యత వహించవలసిన వాడమంటున్నావు. నీ పిల్లలు ఒకవేళ గుడికి రాకుండా బజారు తిరిగినా, వారు చదవలేక ఫెయిల్ అయిపోయినా, లేకుంటే మరొకటి జరిగినా కూడా అది భర్తగా నీ మీదనే భారం ఉన్నది అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమంటాం. ఆ రీతిగా ఆదాము కూడా ఆ విషయంలో సరైన జాగరూకత లేనందువలన వారి ఇరువురు కూడా మరి ఆ పాపంలో పడిపోయినట్టుగా వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితమును దేవుడు మనకు ఒక చట్టాన్ని విధించాడు, లేకుంటే కొన్ని హద్దులు నియమించాడు. మనము స్వేచ్ఛ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి మనకు వీలు లేదు. దేవుడు ఏ పరిధిలో అయితే మనం ఉంచాడో, ఏవి చేయాలంటున్నాడో, ఏ చేయకూడదు అంటున్నాడో, చేయకూడనివి మనం చేయకుండా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం శిరసా వంచేవారముగా ఉండాలి. ఆ సరిహద్దుల్లో మనం ఏదైనా ప్రవర్తిస్తుంటున్నట్లయితే మనము మన కుటుంబాలు చాలా క్షేమకరంగా ఉంటాయి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవలసిన వారమైంటున్నాం. కంచెను దాటు వాడిని పాము కాటు వేయును అని ప్రసంగిలో ఒక మాట మనం ఉన్నది. చాలామంది క్రైస్తవ కుటుంబాలు కంచెలు దాటారు, పాము కాటుకు గురవుతున్నారు, పాపంలో పడిపోతున్నారు, శోధనకు గురవుతుంటున్నారు. కారణం ఏమిటనగా, మరి దేవుడు విధించిన హద్దులను దాటడం వలన, సరిహద్దులను మీరటం వలన మన కుటుంబాల్లో తీవ్రమైన మరి సంక్షోభము లేకున్నట్టయితే శ్రమలు కష్టాలు వస్తున్నట్టుగా మనము గమనించవలసిన వారమేంటి. ఆ సమయంలో యెహోవా దేవుడు నేరుగా దిగి వచ్చి వారిని సరిచేయటానికి ఇంకొక తరుణాన్ని ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడైనా ఒకవేళ ఆదాము యెహోవా దేవుడు అడిగాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు, ఎందుకు నువ్వు చెట్ల వెనుక ఉన్నావు అంటే, మరి నేను తినకూడని ఫలము నువ్వు తింటివా అని చెప్పింటున్నప్పుడు ఆయన మరి నేను వృక్ష ఫలమును తింటివా అని అడిగినందుకు ఆదాము, నాతో కూడా ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొని నాకేయగా నేను తింటున్నానని చెప్పాను అన్నమాట అక్కడ మనకు కనబడుతుంటుంది. ఆదాము అక్కడ జరిగిన తప్పును యథార్థంగా మరి నేరుగా ప్రభు దగ్గర ఒప్పుకోవటం లేదు. ఆ తప్పు అతని ద్వారా కూడా జరిగింది. దాంట్లో పాలిభాగస్తుడు ఆదాముగా ఉన్నప్పటికీ కూడా, అయ్యా మరి నాది కూడా ఇందులో పొరపాటు ఉంది, నేను కూడా తప్పు చేశాను, ఆమె ఏదో ఒక ఫలం తీసుకొచ్చేది, నేను మరి అడగకుండానే నేను కూడా తినేశాను, కాబట్టి నేను ఈ తప్పు చేశాను అని దేవుని దగ్గర ఒకవేళ యథార్థంగా ఆ రోజుగానే ఒప్పుకొని ఉంటున్నట్లయితే ఒకవేళ మన మానవ చరిత్ర మరో రీతిగా ఉండేదేమో. అప్పుడే ఒకవేళ యెహోవా దేవుడు ఆదామును ఒకవేళ క్షమించి ఇంకొక ప్రత్యామ్నాయం చూపించేవాడు. కానీ ఇక్కడ మాత్రం చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకోవటానికి ఆదాము ఇష్టపడలేదు, కానీ దాన్ని తీసుకొచ్చి ఇంకొకళ్ళ మీద రుద్దుతున్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఇతడు ఏమంటాడు, మామూలుగా దేవుడు యొక్క హవ్వను తయారు చేసి ఆదాము దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు, నా మాంసములో మాంసము, నా ఎముకలు నారి అనబడును అని ఆ గొప్పగా పొగిడిన ఈయన ఇక్కడ వచ్చేసరికి తప్పు జరిగించేసరికి ఇక్కడ ఏం మాట వాడుతున్నదంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఉన్నదో చూడు, ఒక పరాయిదానిగా లెక్కించి ఆమె మీద నేరం మోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. కొన్నిసార్లు మనం కూడా కుటుంబాల్లో జరిగే కొన్ని విషయాల్లో భర్త ద్వారా జరిగి ఉండవచ్చు, భార్య ద్వారా జరిగి ఉండవచ్చు. ఏది జరిగినా ఆ ఇద్దరు కలిసి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నట్లయితే, సరిచేసుకున్నట్లయితే బాగుంటుంది. కానీ నీ వల్లనే వీడు చెడిపోయిండు, నీ వల్లనే వీడు సరిగా మార్కులు రాలేదు అని ఆయన అంటే, అసలు నీ వల్లనే వీడు చెడిపోయినాడని ఆమె దెబ్బలాటం చాలాసార్లు కనబడుతుంటుంది. కాబట్టి ప్రభు సాన్నిధ్యంలో మనం క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనగా, మన పక్షముగా ఏదైనా ఒప్పుకోవలసి ఉన్నట్లయితే ప్రభు దగ్గర మనం అది ఒప్పుకొని సరిచేసుకోవడం ద్వారా మనము కనికరం పొందగలము అనే సంగతిని ఆ వాక్యం ద్వారా ఇక్కడ మనము చూడవలసిన వారమైంటాం. ఈ రీతిగా ఆదాము హవ్వ జీవితంలో వారి జీవితంలో జరిగిన ఆ పొరపాట్లు తిరిగి మన జీవితంలో జరగకుండా ఉండి నిమిత్తము దేవుడు ఇలాంటి వాక్యాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్న సంగతిని మనము గుర్తుపెట్టుకోవలసిన వారమైంటున్నాం. తర్వాత తిరిగి మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనము చూద్దాము.
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 14వ వచనం నుండి దాదాపు 23 వచనాల వరకు కనుక మనకి చూసినట్లయితే చాలా సంగతులు అక్కడ 22వ వచనం నుంచి 32 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల వరకు భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన సంబంధం గురించి, వారి యొక్క స్థానాన్ని గురించి, ఆ తర్వాత వారి మధ్యలో ఉండవలసిన ప్రేమ సంబంధమైన విషయాల గురించి చాలా విషయాలు ఇక్కడ మరి పౌలు మరి చెప్పి ఒక్కడించి చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా స్త్రీలను గురించి ఇక్కడ, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి. ఇక్కడ మనం గట్టిగా చెప్పాలంటే స్త్రీలకు ఇంకా వేరే ఆప్షన్ దేవుడు ఏమి ఇవ్వలేదు. నువ్వు ఒకవేళ నీకు ఇష్టమైతే లోబడి ఉండమ్మా, లేకుంటే లేదని ఇక్కడ చెప్పలేదు. కానీ నీకు ఇష్టం ఉన్నా లేకుండా యూ హ్యావ్ టు ఒబే యువర్ హస్బెండ్ అని ఈ వాక్యంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. పురుషులకు కూడా అలాగే చెప్పాలండి, మీరు తప్పకుండా స్త్రీలను భార్యను ప్రేమించాలని అక్కడ చెప్పిన వాక్యం కూడా ఇక్కడ మనకు కనబడుతుంటుంది. కాబట్టి ఒకరికొకరు మనము మరి ఈ విధంగా మనకు దేవుడు మనకిచ్చిన స్థానములో మనము నిలబడి ఆయన యొక్క మాటలను కానీ మనం మన హృదయంలో లేకుంటే మన జీవితంలో అవలంబింపు చేస్తుంటున్నట్లయితే అది మనకు ప్రయోజనకరంగా ఉంటున్నది. తర్వాత ప్రేమించుడి, లోబడి ఉండు, రెండో మాటలకు మనం గమనించినట్లయితే ఇక్కడ చూసిన విషయం, యేసుక్రీస్తు ప్రభువును దాంట్లోకి తీసుకొని వస్తున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు మరి లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మనుష్య రీతిగా వచ్చినప్పుడు శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని శిలువ మరణంలో కూడా ఆఖరిగా తండ్రికే ఆయన నిరంతరము లోబడి ఉన్నాడు. చనిపోయే సమయంలో కూడా తండ్రి నా ఆత్మను నీకు అప్పజెప్పుతున్నాను అనే మాట ఎంత మరి ఆయనలో ఉంటున్న ఆ లోబడే స్వభావం గురించి అక్కడ మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నట్లయితే, ఆయన మాదిరిగా మనం ఎంచుకుంటున్నట్లయితే, అలాంటి గొప్ప దేవుని కుమారుడే తండ్రికి విధేయత చూపించినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన మన భర్తకు లోబట్టము, మన తల్లిదండ్రులకు లోబట్టము, లేదా మన భార్యను ప్రేమించడంలో అది పెద్ద మనకేమీ ప్రమాదకరమైనది లేకుంటే కష్టమైంది ఇది కాదు. కాబట్టి ప్రభువు ఏ విధంగా తన తండ్రికి లోబడి ఉన్నాడో మనమందరము కూడా ఒకరికొకరము లోబడి, మరి ముఖ్యంగా స్త్రీలు తమ భర్తను మరి లోబడి ఉండవలసిన అవసరత గురించి ఇక్కడ మనకు తెలియజేయటం జరిగి ఉంటుంది. తర్వాత పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉండటము అని అంటే ఆయన అధికారం చెలాయించడానికి కాదు, కానీ ఒక హెడ్గా కుటుంబం యొక్క బాధ్యతలన్నీ కూడా అతను నెరవేర్చే వారముగా ఆయన ఉండాలి అనే ఒక సంగతి ఇక్కడ మనం గ్రహించవలసిన వారం అంటున్నాం. ఒకసారి నేను ఇది ధ్యానం చేస్తుంటున్నప్పుడు ఒక 3 మాటలు నా గమనానికి వచ్చినాయి. హస్బెండ్ ఈజ్ నాట్ సిఇఓ, హస్బెండ్ ఈజ్ నాట్ డిఇఓ, హస్బెండ్ ఈజ్ ఓన్లీ బిఇఓ. బి అంటే అక్కడ మాట అది రాసి పెట్టాను. బిఇఓ అని అంటే బేరింగ్ ఈజీ బర్డెన్ ఈజింగ్ ఆఫీసర్. బిఇఓ, బి స్టాండ్స్ ఫర్ బర్డెన్, ఈ స్టాండ్ ఫర్ ఈజింగ్, ఈఏఎస్ఐ ఈజింగ్ అండ్ ఆఫీసర్ అనగా భారములను ఆయన మరి సహించేవాడు లేకుంటే తీసివేసే వ్యక్తిగా ఉండాలి అని అక్కడ మనకు భరించేవాడుగా ఉండాలని అక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి మనం దేవుడు మనకు అనుకరించిన ఒక భర్తలుగా మనకు అనుకరించింది ఏది, మనం మరి ఒక సిఇఓలుగా లేకుంటే డిఇఓలుగా ఉండటం కాదు, కానీ దానికంటే ఎక్కువగా మన భారములు లేకుంటే మరి కుటుంబం యొక్క భారమును మనం భరించేవారముగా ఉండాలని దేవుడి యొక్క బాధ్యతను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. తర్వాత ప్రేమను గురించి అక్కడ మనం గమనించినట్లయితే మరి 25-26 వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆ ప్రేమలో విషయంలో మనం గమనించినట్లయితే 4 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. దేవుని ప్రేమలో క్షమాపణ ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో ఒక ప్రగాఢమైన ఉద్దేశం ఉంటున్నది. దేవుని ప్రేమలో ఒక సంస్కరణ ఉంటున్నది. దేవుని ప్రేమ అది ఒక సుదీర్ఘముగా దీర్ఘశాంతమును ప్రదర్శించేదిగా అక్కడ మనకు కనబడుతుంటుంది. ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటే ఎందుకు ఆయన ప్రేమిస్తుంటున్నాడు,
నేను నా కొరకు అంకితం చేసుకుంటున్న ఈమెను క్రీస్తు సంఘం అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అప్పగించుకోవడం అంటే తన ప్రాణముని మన కొరకు మన సంఘము కొరకు అప్పగించినట్టుగా ఇక్కడ వాక్యములో కనపడుతుంది. కాబట్టి భర్తల ప్రేమ ఎలా ఉండాలంటే సంస్కరణతో కూడిన ప్రేమలై ఉంటుండాలి. భర్త ప్రేమ ఎలా ఉండాలంటే త్యాగంతో కూడిన ప్రేమ ఉంటున్నారు. భర్త ప్రేమ ఎలాంటిదంటే దిద్దుబాటును తీసుకుని రాగలిగిన ప్రేమగా అది ఎక్కడ ఉండాలి. భర్త యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే ఆ సాంగత్యం విడిపోకుండా సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పే రీతిగా ఉండాలనే ఉద్దేశము ఇక్కడ మనం అక్కడ చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను వారి మధ్యలో జొప్పించి క్రీస్తు ఈ విధంగా ప్రేమించాడు కనుక మీరు కూడా మీ భర్తలను లేకుండా మీ భార్యలను మీరు ప్రేమించాలి అని ఇక్కడ మనకు కనపడుతుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను వాక్యం చెప్పి లేక మన ఫ్యామిలీ రీట్లలో మాట్లాడి ఒక సెషన్ అయిపోయిన తర్వాత రెండవ సెషన్ వెళ్ళే ముందుగా కొంతమంది సహోదరులు వచ్చి వారి ఉన్న సాధక బాధలు చెప్పుకుంటుంటారు. చెప్పినప్పుడు అయ్యా మరి నా భర్త విషయంలో చూసినట్లయితే ఎప్పుడూ నాకు బాగా గుర్తుంది. నాకు వివాహమై దాదాపు 5 సంవత్సరాలైంది. ఆ వివాహమైన తొలి దినాల్లో నన్ను ఎంతో ప్రేమగా నా పేరు పెట్టి బాగా పిలిచేవాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ రోజు వరకు 4 సంవత్సరాలైంది నా పేరు పిలిచి ఇంతవరకు కూడా పిలవలేదు అని పాపం ఆమె కన్నీళ్ళు కార్చింది. కొంతమంది భార్యలు ఈ భర్త యొక్క ఔన్స్ ప్రేమ కొరకు తహతలాడుతూ ఉంటున్నారు. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బహుశా అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు. భార్యలు ఆ విధంగా ఉంటే భర్తల సంగతి కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ఒక సహోదరుడు నాకు తెలిసిన ఒక యవనస్తుడు వివాహమైన తర్వాత నేనే ఫోన్ చేశాను, ఏమయ్యా ఎట్టెట్టున్నది అమ్మాయి ఎట్లా చూస్తున్నది అంటే ఏం చెప్పాలన్నాక నేను నీ దగ్గరకు వచ్చి ఏడవాలనిపిస్తుంటుంది, ఎందుకు చేసుకున్నానా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా వచ్చినట్లయితే అలసి వచ్చినప్పుడు ప్రేమతో నీళ్ళు ఇవ్వటం కానీ లేకపోతే మరొకటి కానీ ఇది చేయదు. వంట చేస్తుంది, టేబుల్ మీద పడేస్తుంది, నేను వేడి చేసుకోవాలి, తినాలి, మళ్ళీ రావాలి. అలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన భార్యలు కూడా చాలామంది ఉన్నారమ్మా. మనం ఏ విధంగా మనం భార్యాభర్తలుగా మన ప్రేమలను ఒకరికొకరు మనము మరి చూపించుకోగలుగుతున్నాము, ఆ ప్రేమలు పంచుకోగలుగుతుంటున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా వారిని పరిశుద్ధపరిచే రీతిగా పవిత్రపరిచే రీతిగా మీ ప్రేమలు ఉండాలి అని దేవుని మాట ద్వారా ఇక్కడ మనము చూడవలసిన వారమైంటున్నాం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా ప్రధానమైనది. ప్రేమను మించినది మనకు లోకంలో మన ఇది కూడా లేదు. మన కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి, ప్రేమ డంబముగా వ్యవహరించదు, స్వప్రయోజనం కోరదు, తర్వాత మరి ఇతరులను అది ప్రేమిస్తుంది, అనేక విషయాలు ఆయన అక్కడ తెలియజేయటం జరిగి ఉంటుంది. కాబట్టి మరి నూతనముగా వివాహమైన మీరమ్మ మరి మేము ఒక మాట మీకు చెప్పగలను, మాది ఒక తరం, మా తరంలో కూడా మేము కూడా మా ఆంటీలను ప్రేమించడమనో లేకుంటే వాళ్ళని ఆదరించడమనో కొన్నిసార్లు మేము ఫెయిల్ అయినాం. నేను కూడా నా భార్యతో కొన్నిసార్లు తగాద పడ్డాం. మేము కూడా 2-3 రోజులు భోజనం తినకుండా అలిగిపోయి ఆమె తినలేదు, నేను తినలేదు, బాగా ఆకలి అయితే మళ్ళీ ఇద్దరం తిన్నాం రండి తర్వాత. ఇటువంటి విషయాలు కూడా మనం ఉంటున్నాయి. అవి మీ మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. మీరు చాలా విషయాలు గమనిస్తూ ఉంటున్నారు. ఆ కుటుంబం ఏ విధంగా చెడిపోయింది, ఆ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నమైంది, ఈ కుటుంబం ఎందుకు అది అయిపోతుంది, ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. కాబట్టి అటువంటి మీ వ్యక్తిగతమైన జీవితంలోనికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మా పిల్లలు మాకంటే శ్రేష్టంగా ఉండాలి, ఈ తరం వాళ్ళు మా తరం కంటే ఇంకా అన్యోన్యంగా ఎంతో మాదిరికరముగా వారు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రతకాలనే ఉద్దేశం మేము కలిగి ఉంటుంటాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించవలసిందిగా ప్రభుపేట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఒక 10 విషయాలు ఈ దాంపత్య జీవితం లేకుండా క్రైస్తవ జీవితమును, వివాహ జీవితం అనేది మనం గమనించినట్లయితే గుడ్ మ్యారేజెస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మంచి వివాహాలనే మార్కెట్లో దొరికేవి కాదు. ఈ వివాహాన్ని మనం ఏం చేసుకోవాలంటే అది శ్రేష్టమైన దానిగా మనం మలుచుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక చెట్టును నాటి ఏ విధంగా దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నామో, నీరు పోసి తర్వాత రకరకాలుగా, అదే రీతిగా
దేవుడు మీకు ఇచ్చిన యొక్క దాంపత్య జీవితమును, క్రైస్తవ జీవితమును మనం పెంపార చేసుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనే సంగతిని మనం ఇప్పుడు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. కాబట్టి మీ జీవితంలో ఆ విధంగా మరి ఎంతో సంతోషభరితంగా ఆనందదాయంగా చేసుకోవాలంటే దాదాపు ఒక 10 పాయింట్లు నేను చెప్పి ఆ తర్వాత నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సామెత గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం, సామెతలు 3:6 వచనం గమనించినట్లయితే నీ ప్రవర్తన అంతటిలో యెహోవా ఆయనకు నీవు ఆధిపత్య అధికారం ఇవ్వండి. అనగా మీ ఇద్దరి జీవితం సంపూర్ణముగా దేవుని ఆధిపత్యం కింద తీసుకొని రాగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన మీ యొక్క హృదయవాంఛలు తీర్చగలడు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నింటిలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి దానిలో ఆవత్తు యావత్తు సమస్తము కూడా అన్నింటిలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు పెద్దమంది విఐపీస్ వచ్చినప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ మీకుంది కదా, మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏదైనా ఒక పెద్ద విఐపీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అది సభ జరిపించాలంటే ఒక వారం రోజుల ముందుగానే ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్ను మొత్తం పోలీసు వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఇక వాళ్ళు అప్పచెప్పేస్తే మొత్తం అంతా స్క్రీనింగ్ చేసేసి చీమలు కూడా లోపలికి దూరకుండగా అంత పగడబందీగా చేస్తారు. మనం కూడా మన జీవితాన్ని ఎలా చేయాలంటే మనల్ని సంరక్షగలిగిన, కాపాడగలిగిన, మనల్ని పోషించగలిగిన మన సృష్టికర్త అయిన మన యజమానికి సంపూర్ణంగా అయ్యా నేను నీ చేతుల్లో పెడుతున్నాను ఈరోజు నుంచి అని ఆయనకు అప్పచెప్పి మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ పరిశుద్ధాత్మ నడిపే ప్రకారం మనం కానీ వెళుతూ ఉంటున్నట్లయితే అప్పుడు మన జీవితము చాలా సంతోషంగా, సమృద్ధితో, ఆ తర్వాత సంరక్షణ కలిగి ఉంటుంది అని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్. అన్ని విషయంలో చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనే యొక్క సంగతిని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ తర్వాత రెండవది మనం గమనించిన మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. 26:41 వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి గెత్సెమనే వనములో ప్రవేశించి ప్రార్థన చేస్తూ నిద్రపోతున్న శిష్యులతో అని చెప్పండి, మీరు శోధనలో ప్రవేశించకుండా మేలుకొని ప్రార్థన చేయండి అని అంటాడు. మీరిరువురు ఈ రోజు నుంచే ప్రార్థన ప్రారంభం చేయాలి. ఇద్దరు కలిసి తప్పకుండా ప్రార్థన చేయటంలో చాలా బలమైన శక్తిని మనం పొందగలమని నేను చాలా అనుభవపూర్వకంగా చెప్పగలం. మాకు కూడా వివాహం ఇప్పుడు దాదాపు 48 సంవత్సరాలైంది మా ఇద్దరికి వివాహం అయిపోయి. ఈ 48 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు మేము ఇద్దరం ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటాం. ఒక కీర్తన పాడుకుంటాం, ఒక అధ్యాయం చదువుతాము. ఆమె ఒక రోజు ప్రార్థన చేస్తాం, నేను ఒక రోజు ప్రార్థన చేస్తాం. పాటలు మాత్రం నా రాగం నాగం, ఆమె రాగం ఆగం ఉంటుంది, అది వేరే సంగతి. ఎట్లా పాడినా కూడా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వవలసిన వారముగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. ప్రారంభ దినాల్లో మేము కూడా మధ్యరాత్రిలో టైం పెట్టుకుని 12 గంటలకు దినాలు 12 గంటలకు టైం పెట్టుకుని 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇద్దరు చెరొక గంట మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రార్థన కూడా ఎలా చేసామంటే మా అవసరాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ను ఆ ఈత చాప మీద పెట్టుకొని ఇద్దరం మోకరించి ప్రార్థన చేస్తే కొన్నాళ్ళకు అందులో ఉంటున్న ఏవేవైతే మేము రాసామో అవన్నీ టిక్కులేసుకుంటూ వెళ్ళాము. కానీ మైనస్ ఒక్కడు కూడా ఉండేది కాదు. అమ్మా మరి సుహాసిని, నీవు కూడా నీ యొక్క సుహాసిని లేకుంటే నువ్వు నవ్వు చెదిరిపోకుండా ఉండాలంటే, ఆనంద కుమార్ ఇంకా ఆనందంగా ఉండాలంటే, మీరిద్దరు ఆ విధంగా వికసిస్తూ ఉండాలంటే ప్రార్థన మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళకే కాదు మనకు కూడా. సియోను కుమార్తె రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పారు కదా. కాబట్టి మన పిల్లల కొరకు మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం అక్కడ హెచ్చరిక చేయబడుతుంటున్నాం. తర్వాత మూడవ విషయానికి మనం గమనించినట్లయితే మీరు తప్పనిసరిగా మరి మీ ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకోవటానికి బోత్ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం టు షేర్ విత్ వన్ అనదర్. ఒకరికొకరు మాట్లాడుకోవటానికి కావలసినంత సమయాన్ని మీరు తప్పకుండా కేటాయించాలి.
ఈనాడు ఆధునిక యుగమును మనం గమనించినట్లయితే ఈయన ఒక చోట పనిచేస్తాడు, ఆమె ఒక చోట పనిచేస్తుండేది. పాపం ఒకళ్ళకేమో నైట్ డ్యూటీ ఉంటుంది, ఒకటేమో పగలు డ్యూటీ ఉంటుంది. ఈ రోజుల్లో మరి భార్య భర్తలుగా ఉన్నవారు ఎక్కువ సమయం గడపనందువలన వారి యొక్క హృదయంలో ఉంటున్న విషయాలు ఒకరికొకరు పంచుకోవడానికి కూడా టైం లేనందువలన ఎంతోమంది మానసికంగా వారు అలాంటి ఒత్తిడికి గురవుతూ ఉంటుంటారు. కాబట్టి పనిలో ఎలా ఉన్నప్పటికీ కూడా మనము కొంత సమయం తీసుకొని మీ ఇరువురు ఏకాంతంగా దైవ సాన్నిధ్యంలో గడపడము, మాట్లాడుకోవడం అనేది చాలా అవసరమైన సంగతి నేను ప్రాక్టికల్గా మీకు తెలియజేస్తున్నాను. అది మీకు బాగా అవగాహన కావాలంటే పరమగీతాలు చదవండి ఇద్దరు. ఆ ప్రియురాలు ఎంతగా ప్రియుని కొరకు బాధపడుతుంది, ప్రియుడు ఎంతగా ప్రియుని కొరకు ఆయన ఆలకిస్తున్నాడు, లేకుంటే ఆ విధంగా ప్రయాసపడుతుంటున్నాడు అనే సంగతి అక్కడ మనం గమనించవలసిన వారమైంటున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, అప్పుడు దేవుని యొక్క సమాధానం మీ తలంపులకు కావలి ఉండును అనే మాట అక్కడ మనకు రాయబడింది. మనం శరీరంతో ఉన్నాము కాబట్టి మన యొక్క తలంపులను, మన కోరికలను కూడా వాటిని మనము వాటిని కంట్రోల్ చేసుకోవడం యొక్క బాధ్యత కూడా మన మీద ఉన్నది అనే ఒక విషయం ఇక్కడ మనకు వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. ఏమంటాడంటే ఇంకా కిందికి వెళ్ళినట్లయితే, నేను మరి కడుపు నిండా ఉండటానికి నేను సిద్ధపడ్డాను, ఆకలిగా ఉంటే కూడా నేను సిద్ధపడి ఉంటున్నాను. ఈ రెండు ఆయనకు సంతృప్తిగా ఉంటున్నవి, కానీ ఆయన దాన్ని అలవాటు చేసుకుని ఉన్నాడు. అనగా తనకుంటున్న వాంఛలను కూడా కంట్రోల్ చేసుకుంటూ దేవుడి కొరకు ఒక మంచి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఆయన అనుభవించినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి మన కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటే దేవుని వాక్యము, దేవుని ప్రార్థన అది మనకు చాలా సహాయకరంగా ఉంటుందనే విషయంను కూడా అక్కడ మనం చూడవలసిన వారం ఏంటంటే, 5వది మనం గమనించినట్లయితే నెవర్ గో టు బెడ్ యాంగ్రీ. ఈరోజు మనకి ఉదయం ఏదో చిన్న తగాద వచ్చింది. ఆ చిన్న తగాద ఏమిటంటే ఆ టీలో సరిపోయినంత షుగర్ లేదు. ఇందులో షుగర్ లేకుండా ఇస్తున్నారు కదా చాలామంది. నేను కూడా షుగర్ లేకుండా తాగలేను. షుగర్ లేకుండా ఇచ్చినావు ఏమని పాపం ఆయన తాగకుండానే వెళ్ళిపోయాడు. నేను ఇచ్చిన షుగర్ టీ తాగకుండా వెళ్ళిపోయింది. ఈమె కూడా తగాద పెట్టుకొని ఇద్దరు సాయంకాలం అయ్యేసరికి అలాగే ఉండిపోయారు. అయితే దేవుని వాక్యంలో అక్కడ మనం గమనించినట్లయితే, కోపపడుడు కానీ మీరు పాపం చేయవద్దు. మీ కోపం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను. అక్కడ గమనించినట్లయితే సూర్యాస్తము అయ్యేంత వరకు ఆ పాపము లేకుండా ఆ కోపము ఉండకూడదు అని వాక్యంలో అక్కడ మనకు కనపడింది. కాబట్టి నెవర్ గో టు బెడ్ విత్ యాంగ్రీ. ఏదైనా ఒకవేళ ఉన్నట్లయితే ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు మాట్లాడుకొని, తిరిగి సరిచేసుకొని ఆ తర్వాత మనం ఇతర పనులకు మనం వెళ్ళవలసిన వారం ఏంటి. సైలెన్స్ ఫాక్స్ గారి గురించి అప్పుడప్పుడు నేను చెప్తుంటాడు. ఆయన ఒకసారి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఒక ఉదాహరణ చెప్పాడు. క్షమాపణని దాన్ని గమనించినట్లయితే ఆయన ఎందుకు ఒకసారి మరి ఆ సంఘానికి వచ్చే ముందుగా వాళ్ళు ఎక్కువగా అమెరికన్స్ కుక్కలు పెంచుకుంటారు కదా, ఆ కుక్క ఆ రోజు ఏదో కొంచెం అసభ్యంగా లేకుంటే మరి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈయన బెల్ట్ తీసుకుని కుక్కను బాగా కొట్టాడంట. కొట్టి వచ్చి ఇక్కడ లార్డ్స్ టేబుల్ దగ్గర ఆయన మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడంట, నువ్వు అక్కడ కుక్కను కొట్టేసి మళ్ళీ ఇక్కడ నన్ను గురించి చెప్తున్నావా అని వెంటనే వదిలిపెట్టి అక్కడ వెళ్ళు అని చెప్తే ఆయన వెళ్ళి కుక్క దగ్గరికి వెళ్ళి కుక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి ఆ తర్వాత వచ్చి తిరిగి ఆయన దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం కుక్క కాళ్ళు పట్టుకోకుండా కూడా మనం ఒక్కొక్కరు చేతులన్నా పట్టుకొని ఒకరినొకరు క్షమించుకొని అలాంటి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని దీన్ని బట్టి మనము తెలుసుకొనవలసిన వారం ఏంటాం. తర్వాత మరొక సంగతి మీరు గమనించినట్లయితే మన సంభాషణ అది కృపామయుడు అనగా కృపావచనములని మనం పలకవలసిన వారం అంటున్నాము. కొంతమంది మాట్లాడేటప్పుడు వారి యొక్క టోన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఎలా ఉన్నారనే సంగతి మనకు కనబడుతుంటుంది. మనము పేతురుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే మీరు మరి కరుణా సంపన్నులై ఉండండి అని ఆ మాట అక్కడ మనకు వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు మనం సంభాషించుకునేటప్పుడు లేకుండా అడిగేటప్పుడు మన యొక్క సంభాషణలో ప్రేమ ఒలకాలి, లేకుంటే ప్రేమ కనిపించాలి, ఒక అనురాగం కనిపించాలి. అమ్మా కొంచెం
అలసటగా ఉంది, కొంచెం నీళ్లు తెచ్చిస్తావా అని అంటే, ఏ భార్య తెచ్చేదండి మనకు? ఎవరైనా తప్పకుండా ఆమె తెస్తుంది. ఏమైనా కూర్చొని ఉన్నావు, నీళ్లు తేవటం తెలియదా నీకు అనేనండి. ఆమె చెప్పేది ఇద్దామనుకున్నా తీసుకెళ్ళి మురుక్కాలో పోసేస్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను ఇట్లా అంటావా అని. కాబట్టి మన సంభాషణే మనకు ప్రతిఫలం ఇస్తుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చివరకు కూడా ఆయన సంభాషణ, ఆయన మాట్లాడినట్టుగా ఎవరు కూడా మాట్లాడలేదు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. కాబట్టి సంభాషణలో కూడా మనం యొక్క దయార్థతో కూడిన ఆ విషయాలు మనం ఆవరించాలి, లేకుంటే పలకాలనే ఒక సంగతిని ఇక్కడ మనం గమనించవలసిన వారం. మరి ఒక సంగతి మనం గమనించినట్లయితే, ప్రాక్టికల్గా మనకు జరిగే విషయం చూసినట్లయితే, ఏదైనా ఒక సమస్య వచ్చినట్లయితే దాన్ని బాగా తెగేంతవరకు లాగుతూనే ఉంటుండు. అప్పుడప్పుడు అంటుంటారు వీళ్ళు కూడా, మరీ తెగేదాకా లాగొద్దమ్మా, వదిలిపెట్టేసి డోంట్ న్యాగ్ ఇట్. ఇంగ్లీష్లో న్యాగ్ అనే పదం ఉంటుంది. అనగా బాగా నసపెడుతుంటారు కొన్నిసార్లు. ఏదో పొరపాటు అయింది, ఆమె వల్ల జరిగింది, ఈయన వల్ల జరిగి ఉండవచ్చు. ఇద్దరు పొరపాటు అయినప్పుడు ఇద్దరు క్షమాపణ చేసుకొని సరి చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. కానీ అది ఇక నసపెట్టేసి భోజనం పెట్టేస్తుంది, ఇంకా ఈమె స్టార్ట్ చేస్తుంది, నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, ఇందువల్ల జరిగింది, ఇందుకు జరిగింది. పాపం వాడు తినేది కూడా వదిలిపెట్టి వాడు వెళ్ళిపోవాలి. ఈమె ఒకేలా తింటుంటే ఈయన కూడా నువ్వు ఇది చేసావు, అది చేసావు అని చెప్పేసి ఆ విధంగా చేయటం వల్ల కూడా చాలాసార్లు మన యొక్క దాంపత్య జీవితంలో సంతోషాన్ని ఉంచలేకపోయాము. ఆ తర్వాత మన యొక్క ఐక్యతకు అది దెబ్బ కలిగేలాగా ఉంటుంది. ప్రావర్బ్స్ 27:15 చదవండి, తర్వాత 21:19 తర్వాత మీరు చదవండి. కాబట్టి మనం నిరంతరము ఇతరులను మన యొక్క బంధువులను లేకుండా వ్యక్తిగతంగా ఒకరినొకరం ప్రేమించుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ మనం చూడవలసిన వారం అంటున్నాం. తర్వాత ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో మనం గమనించినట్లయితే, వీ షుడ్ బి ఆల్వేస్ బ్యాలెన్స్ అండ్ రీజనబుల్ ఇన్ మెయింటైనింగ్ యువర్ ఫైనాన్స్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మరి ఈ దినాల్లో చక్కగా లక్షల రూపాయలు సంపాదించేవారు ఉంటున్నారు. అయితే సంపాదన ఉంటున్నది అని భార్య ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని, భర్త ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని, నీ బ్యాంక్ బుక్ నీదే, నా బ్యాంక్ బుక్ నాదే, నాది నువ్వు తీసుకోవడం వీలేదు, నీది నేను తీసుకోవడం వీలు లేదు అని ఆ విధంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు అట్టాటి 4-5 కేసులు నాకు కలిగినాయి. నేను వాళ్ళతో మాట్లాడాను. ఒకసారి మనం వివాహమైన తర్వాత ప్రతి దాంట్లో షేర్ అంటే ఫైనాన్స్లో కూడా షేరింగ్ ఉండాలమ్మా తప్పకుండా. కాబట్టి మీరు ఇరువురు ఒక పాయింట్కి రావాలి. నీ యొక్క కుటుంబం యొక్క ఖర్చు ఎంత, ఆదాయం ఎంత మీకు ఖర్చు అవుతుంది, వీటంటికంటే ముఖ్యంగా వచ్చిన ఆదాయంలో మొట్టమొదటిగా దేవునికి మనము ఎంత ఇవ్వాలి అది పక్కన పెట్టండి. మీ ఖర్చులన్నీ రాయండి. రాసిన తర్వాత ఇంకా అదనంగా ఈ నెల ఏదైనా కొనవలసి ఉన్నట్టయితే మిగిలిన బడ్జెట్లో కొనగలమా లేదా అనేది ఒకసారి అవగాహన చేసుకోనండి. ఏదో అమెరికా దేశంలో ఎవడికి ఎంత కావాలన్నా కూడా లోన్లు ఇస్తూనే ఉంటుంటారు, మనలాగా కాదు. అందువల్ల కొంతమందికి బెంచ్ కారు ఉంటే మళ్ళీ ఒక బెంచ్ కారు కొనేశాడు. ఆఖరిగా ఉద్యోగం పోయిన తర్వాత ఇద్దరు అన్ని కూడా అమ్ముకొని తిరిగి ఇండియా దేశం రావాల్సి వస్తుంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఫైనాన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనము మెయింటైన్ చేసుకోవలసిన నా అనుభవం నేను చెప్తాను. నేను ఇంటిలో సువార్త సేవలో ప్రవేశించినప్పుడు నా మొదటి శాలరీ 60 రూపాయలు, ఆ తర్వాత 100 రూపాయలైంది, ఆ తర్వాత 150 రూపాయలైంది. నా భార్య తర్వాత అక్కడ దుర్గాభవని స్కూల్ అని హైదరాబాద్లో ఆమె పనిచేస్తున్నప్పుడు ఆమె కూడా శాలరీ 150 రూపాయలు. మొత్తం ఎంతైందే 300 రూపాయలు. 300 రూపాయల్లో కవితకు మళ్ళీ ఆమెకు పాలు కొనాలి, నీళ్ళు కొనాలి, ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ అందులో టైత్ ఇచ్చి అందులో మేము చూసుకుంటే ఒకసారి ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఆఖరిగా 1/2 లీటర్ పాలు కొనేవాళ్ళము. ఆ ఫైనాన్స్ సంబంధంగా ఎంత బలహీనత ఏర్పడిందంటే, ఆ లీటర్ కొనవలసిన మేము 1/2 లీటర్తోనే నెల రోజులు గడపవలసి వచ్చి ఉంటున్నది. ఒక మంచి సన్న రైస్ కొనుక్కోవడానికి బదులుగా సరే ఇదైతే ఎక్కువ ఖర్చు అవుతుంది అని నేనే పర్సనల్గా వెళ్ళి అక్కడ ఉంటే రేషన్ షాప్ ముందు తీసుకొని రేషన్ బియ్యం తిని దేవుని సేవలో మేము కొనసాగాము. తర్వాత దేవుని కొరకు ఇవ్వాలి అనుకుంటే మేము ఒక శపథం చేశాం. నీకు శాలరీ వచ్చినా నాకు శాలరీ వచ్చినగా మన ఇద్దరి శాలరీలో ముందు దేవునికి మనం ఇవ్వాలి. ఆమె మా వెస్లీ స్కూల్లో పనిచేస్తుండేది, మిషన్ స్కూల్. 3 నెలలకు 4 నెలలకు శాలరీ కొంచెం ఆలస్యంగా వస్తుంటుంది.
ఆమెకు ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా ఇంటింటి సువార్త సేవలో నాకు వచ్చిన శాలరీలో మా ఇద్దరి టైతు ముందు అక్కడ ఇచ్చేసి మిగిలిన దాంట్లోనే జీవనం చేయటం జరిగి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్పమంటారా? మేము వాణినగర్ అని హైదరాబాద్లో మనం అక్కడ మల్లికార్జున నగర్ వాణినగర్ దాంట్లో ఒక 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. నేను అక్కడ మొదట ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో 40 వోల్ట్ల బల్బు ఉండేది. 40 వోల్ట్లు తెలుసు కదా మీకు బల్బు. అది 2-3 సంవత్సరాలు అక్కడ అయిన తర్వాత మొట్టమొదటిగా ఒకరోజు నేను ఏం చేశానంటే ఈ ట్యూబ్లైట్ తీసుకొచ్చి ఆ ట్యూబ్లైట్ దాని స్థానంలో ట్యూబ్లైట్ పెట్టేస్తే నా కూతురు కవిత ఆ రోజు విపరీతంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించి ట్యూబ్లైట్ వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా మన జీవితాలను మనం పొదుపు చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి. ఆ రోజుల్లోనే నేను ఇంటింట సువార్త సేవకు లక్షల రూపాయలు నేను ప్రతి నెల పోగు చేసాను. కానీ ఆ డబ్బు నాది కాదు కదా, నేను వాడుకోవటానికి వీల్లేదు. నాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లోనే నేను జీవించడానికి మేము ప్రయత్నం చేశాను. అందుకని నా వివాహమైనప్పుడు కూడా ఏదైతే సామాను ఇంట్లో ఉంటుందో దాన్ని ఇప్పుడు కూడా ఒక వుడెన్ టేబుల్ ఒకటి ఉంది మా ఇంట్లో, దాన్ని ఇప్పుడు కూడా అక్కడే పెట్టాను. మా పిల్లలకు చూపించాను, మా మనవడికి చూపించాను, నా మనవరాలకు చూపించాను. వరే ఇదిరా మన జీవితం, ఇక్కడ నుంచి నువ్వు పైకి రావాలని వాళ్ళకు సాదృశ్యంగా దాన్ని అట్లాగే కాడు పెట్టడం జరిగింది. అయితే ఈనాడు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మేము ఆ దినాల్లో డబ్బులు కావాలి అంటే పల్లెటూర్లలో ఒక 10 రూపాయలు కావాలంటే ప్రామిసరీ నోటు రాసియాలి. పావలా వడ్డీ ప్రకారం నువ్వు నాకు ఇచ్చేసిన డబ్బును నీకు ఎప్పుడైనా ఇచ్చినట్లయితే ఇస్తాను అని ప్రామిసరీ నోటు మేము రాసి ఇచ్చేవాళ్ళం 10 రూపాయలకు. ఈరోజు ఏముంది, 10 లక్షలు కావాలని బ్యాంకు వాళ్ళు మన వెంట పడుతూ ఉంటుంది. మన పిల్లలు ఎవరైనా యవనస్తులు ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు పొరపాటున వంగినప్పుడు జోబులో ఉంటున్న పర్సుగిన కింద పట్లయితే ఆ పర్సులో దాదాపు 10-12 కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇదంతా వాళ్ళ డబ్బు. ఎంతవరకు ఇచ్చాడంటే మీకు దేవుడు తిని తాగి తలకు పోసుకునేంతకు ఇచ్చాడమ్మా. దేవుడికి స్తోత్రం. అనుభవించండి, ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ ఇన్ ద సేమ్ టైం యూ షుడ్ ఆల్సో ఫాలో సమ్ ఇన్స్ట్రక్షన్స్. దేవుని కొరకు మనం సద్వినియోగం చేసుకోవటంలో, పొదుపు చేసుకోవటంలో, అదుపు చేసుకోవటంలో, ప్రభువు కొరకు ఇవ్వటంలో, దాని ద్వారా అనేకులకు ప్రయోజనకరముగా ఉండేలాగా చేయటంలో మనం ప్రయాసపడాలి. అప్పులు చేయటము తప్పు కాదని నేను ఒకవేళ చెప్పలేనేమో, కానీ అప్పులు చేయటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా మనకు ఉంటాయి. సాధ్యమైనంత వరకు లేకుండా కూడా మనం కానీ చేసుకున్నట్లయితే మన జీవితానికి చాలా సహాయకరంగా ఉంటుంది. ఈ రోజు వరకు ఈ 76 ఈ 48 సంవత్సరాల నా వైవాహిక జీవితంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా 10 రూపాయల అప్పు మేము తీసుకోలేదు. ఇంకా మాకు ఉన్నదాంట్లోనే కొంతవరకు ప్రభు ఇతరులకు మేము ఇవ్వటం జరిగి ఉంటుంది. కాబట్టి దానికంటే ఇంకా ఉన్నతమైన రీతిగా మీరు ఉండాలని ఈ కొద్ది హెచ్చరిక నేను ఇస్తాను. చివరికి ఒక చిన్న మాట నేను చదివి ఆ తర్వాత ఒక చిన్న గేయాన్ని చదివి నేను మీకు ఇస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాము. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6-7 వచ్చిన చదువు, 8-9 వచ్చిన చదువు. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైన ఉండినయల్లా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఉంచుకొనుడి. మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఎందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచుతారో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడైండును. వీటిని కన్నా ఫాలో అయితే దేవుడు నిరంతరము మీకు తోడుగా ఉంటాడు. మీ యొక్క నాన్నకంటే దేవుడు మిమ్మల్ని అమితంగా ఆశీర్వదిస్తాడు. ఈ తరము కంటే రాబో తరంలో ఇంకా అమితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని మరి ప్రభు కొరకు మీరు జీవించాలని ఈ మాటలతో నేను హెచ్చరిస్తుంటున్నాను. ఇందాకనే వచ్చేటప్పుడు ఒక చిన్న గేయాన్ని నేను రాశాను. అది ఆ జనరల్ గేయమే, ఒక 2 నిమిషాలు అది ఉంటుంది. అది మీకు చదివిన తర్వాత నేను దీన్ని ముగిస్తాను. ఇది మా ఆశ, మా ఆకాంక్ష మిమ్మల్ని గురించి. పరిశుద్ధ వివాహములో దంపతులుగా జతపరచబడిన మీరిద్దరూ ఎల్లకాలం ఏక శరీరంగా ఉండాలని, ఈ లోకములో ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబానికి నిదర్శనమై నిలబడాలన్నదే మా అందరి ఆశ, ఆకాంక్ష. వేటినైనా సిస్టంలోకి అప్లోడ్ చేస్తేనే వాటిని తిరిగి అందరూ డౌన్లోడ్ చేసుకోగలం. కంప్యూటర్లో ముందు అప్లోడ్ చేయాలి కదా.
వేటినైనా సిస్టంలోకి అప్లోడ్ చేస్తేనే వాటిని తిరిగి అందరూ డౌన్లోడ్ చేసుకోగలరు. ఏ విలువలనైనా స్పష్టంగా అలవర్చుకుంటేనే వాటిని తలా కొంచెం పంచుకోగలం. మీరు అలాంటి నైతిక విలువల నిల్వలకు గూగుల్ సెంటర్లుగా మారాలని కోరుకుంటున్నాం. మీరు అలాంటి నైతిక విలువల నిల్వలకు గూగుల్ సెంటర్గా మారాలని కోరుకుంటున్నాము. విలువల పరిమళ గులాబీలను అందించాలని ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. మొక్కకు నీరు పోస్తే చక్కగా ఎదుగుతుంది. బంధాలను బాంధవ్యాలను ప్రేమతో తడుపుతూ ఉంటేనే అవి పుష్పిస్తూ ఉంటాయి, పుష్కలంగా విచ్చుకుంటూ ఉంటాయి. ఇక్కడ బాంధవ్యాలు చాలా అవసరమమ్మా. మొక్కకు నీరు పోస్తే చక్కగా ఎదుగుతుంది. బంధాలను బాంధవ్యాలను ప్రేమతో తడుపుతూ ఉంటేనే అవి పుష్పిస్తూ ఉంటాయి, పుష్కలంగా విచ్చుకుంటూ ఉంటాయి. విలువల పెంపుదల మన తీర్మానంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక మాట, ఇక్కడ కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. షెడ్డులో ఉన్న కారు మీద చూపే శ్రద్ధ ప్రేమ కంటే, అయ్యా చాలా కాలం ఉంది షెడ్లో ఉంది, తొందరగా తెచ్చుకుంటే బాగుండని డబ్బు వెచ్చించి దాన్ని బయటికి తెచ్చుకుంటుంటాం. షెడ్డులో ఉంటున్న దానికంటే ప్రేమ కంటే కదల్లేక బెడ్డులో ఉన్న మనిషి ఎడల ప్రేమ చూపటం ప్రేమ విలువలను చాటుతుంది, ప్రాధాన్యతలను చూపుతుంది. ఇహలోక సంబంధ పాఠముల కంటే, విద్యాపీఠముల కంటే జీవితాలను మార్చగల బలిపీఠానికి పెద్దపీట వేయటం అబ్రహాము విశ్వాస జీవిత ఆదర్శమునకు నిదర్శనంగా నిలబడుతుంది. అది మన జీవిత నేపథ్యాన్నే మార్చివేస్తుంటుంది. ఒకరినొకరు క్షమించుకోగలిగిన ఇద్దరి కలయిక విజయవంతమైన వివాహ బంధమవుతుంది. అది క్షమతో కూడిన చక్కని సహవాసమవుతుంది. ఒకరినొకరు క్షమించుకోగలిగిన ఇద్దరి కలయిక విజయవంతమైన వివాహ బంధమవుతుంది. అది క్షమతో కూడిన చక్కని సహవాసం అవుతుంది. విశ్వాస జీవితంలో లేదా దైనందిన జీవితంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండగా గుడారాల్లో జీవించిన అబ్రహాము శారాల వలె, డేరాలను కుడుతూ దేవుని పనికి తోడ్పడిన అకుల ప్రిస్కిల్లాల వలె అందరి మన్నలను పొందుతూ వర్ధిల్లాలని ఆదేశిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. రైట్.